Assalamu alaikum and hi friends. Today we are exploring Horsley Hills. Hey! Hi, bol. Come करते हैं. Assalamu alaikum and hi friends. Welcome back to our channel ATV Alia Tabassum Vlogs. Today we are exploring Andhra Ooty, that is Horsley Hills. So video start chese mundu like cheyandi, share cheyandi, subscribe cheyandi friends. Let's get into the video. Hi friends. మార్నింగ్ అరౌండ్ 10:30కి మేము హాస్లీ హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ద స్పెషల్ థింగ్ ఏమంటే ఈరోజు నా బర్త్డే. సో నా బ్రదర్స్ వచ్చి ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం హాస్లీ హిల్స్లో అన్నారు. సో సరే ఇక్కడ నాకు నేచర్ లవర్స్కి ఇంకా హాస్లీ హిల్స్ అంటే వద్దు అన్నారు. సో నాకైతే నా హాస్లీ హిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్, అక్కడ ఉండే గ్రీనరీ, ఎంత మైండ్ స్ట్రెస్ఫుల్ ఉన్నా కూడా రిలాక్స్ అయిపోతాము. సో నా బర్త్డే రోజు అక్కడ వెళ్ళాలంటే నాకు కొంచెం రిలాక్సింగ్ ఫీల్ వచ్చిందనమాట. సో వెళ్దామని నేను డిసైడ్ అయిపోయాను. అండ్ ఫ్రెండ్స్, నైట్ 12 o'clockకి నాకు బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. నా హస్బెండ్ నాకు 25th బర్త్డే కాబట్టి 25 సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఆ గిఫ్ట్స్ ఏమి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను 12 o'clockకి నేను ఒక వ్లాగ్ అయితే చేశాను. అండ్ అది నా ఛానల్లో ఉంది. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ హాస్లీ హిల్స్ మదనపల్లి నుండి 25 kilometers దూరంలో ఉంది ఫ్రెండ్స్. సో అది అంగల్లు అండ్ అనంతపూర్కి వెళ్ళే హైవే రోడ్లో ఉంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గేటే, ఇది ఎంట్రీ ఆఫ్ ద హాస్లీ హిల్స్ అనమాట. సో ఇక్కడ నుంచే మనకు ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం హాస్లీ హిల్స్కి వెళ్ళాలంటే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 wheelersకి 50, ఆటోకి 70, కార్కి 100, ఇంకా బస్సెస్కి 200 ఇలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇంకా బస్సెస్ అనేవి కూడా అవైలబుల్లో ఉంటాయి హాస్లీ హిల్స్కి. మదనపల్లి దగ్గరలో ఉన్న ఈ హాస్లీ హిల్స్ అనేది ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది ఫేమస్ ఎందుకంటే ఇది ఇక్కడ కూల్ వెదర్ ఉంటుంది అండ్ సీనిక్ వ్యూ అనేది ఉంటుంది. ఎటు చూసిన గ్రీనరీ అండ్ ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ నేచర్ లవర్స్ టు విజిట్. అండ్ ఈ హాస్లీ హిల్స్ అనే దానికి పేరు ఎలా వచ్చింది అంటే WD హార్స్లీ అనే ఒక బ్రిటిష్ కలెక్టర్ 19th centuryలో ఇక్కడ ఒక హిల్ స్టేషన్ అనేది విజిటింగ్ ఏరియా అనేది ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది అని దీనికి డెవలప్ చేశారంట. సో ఆయన గుర్తుగా ఇక్కడ హాస్లీ హిల్స్ అనే పేరు అనేది వచ్చింది. ఈ హాస్లీ హిల్స్ ఎత్తు సుమారు 4150 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఉష్ణోగ్రత చూస్తే టెంపరేచర్ ఏ కాలంలో అయినా 15 degrees నుండి 25 degrees మధ్యలో ఉంటుంది. అంటే ఏ సమ్మర్ వింటర్ ఏ కాలంలో అయినా ఇక్కడ చాలా కూల్గానే ఉంటుంది. ఇంకా మనకి హాస్లీ హిల్స్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒక గంగోత్రి లేక్ పాయింట్ అని ఒక వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ చాలామంది వెళ్ళి వాళ్ళ ఫొటోస్ అంట, ఇంకా కొన్ని షూటింగ్ టైమ్స్లో ఇలా వాళ్ళు వెళ్తారనమాట ఇక్కడికి. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఒక సీరియల్ షూటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. జీ తెలుగు షూటింగ్ అంట, ఇంకా పబ్లిష్ అవ్వలేదు అన్నారు. సో వీడియోస్ అవి తీయద్దండి అన్నారు. సరేలే అని కొంచెం ఒక వ్లాగ్కి పనికొస్తుందని నేను ఒక 2 videos తీసుకున్నాను. ఇంకా ఈ హీరో అయితే మనం చూసింటాము, జీ తెలుగులో సీరియల్స్ వాచ్ చేసే వాళ్ళైతే 39 సీరియల్లో ఉన్నారు కదా ఆ హీరో. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూస్తుండేది షూటింగ్ ఎలా ఏమి అని. అండ్ వాళ్ళు అంతా అక్కడ సాంగ్స్ పెట్టు బ్యాక్గ్రౌండ్ అది ఫాగ్ అనేది యూస్ చేస్తుంటే చాలా మంది వచ్చిన వాళ్ళంతా అక్కడ అట్రాక్టివ్గా చూస్తున్నారు ఎలా జరుగుతుంది ఏమి అని. ఇంకా షూటింగ్ అయిపోయాక ఆబ్వియస్లీ ఫొటోస్ తీసుకుంటాం కదా, మేము ఫొటోస్ తీసుకున్నాము అండ్ సీరియల్ హీరోయిన్తో. ఇంకా హీరోకి అయితే మా ఫైజ్ భలే నచ్చేశాడు. ఇంకా అదే పనిగా చూస్తున్నాడు అనమాట. ఈ స్టైల్ బాగుందిరా అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ హాస్లీ హిల్స్ రోడ్ గురించి చెప్పాలంటే ఇది ఒక అడ్వెంచరస్ రోడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ ట్రావెల్ చేస్తే.
ఇక్కడ ట్రావెల్ చేసే టైంలో మనం ఒక బ్యూటిఫుల్ నేచర్ని ఫీల్ చేయొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్ సరౌండెడ్ బై గ్రీనరీ అనమాట. ఒక గ్రీనరీతో మనకు నేచర్ అనేది వెల్కమ్ చేసినట్టు ఉంటుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఫ్రెండ్స్ మేమైతే హిల్స్ పైకి రీచ్ అయిపోయాము. ఇది ఎంట్రీ అనమాట. హాస్లీ హిల్స్లో పైన రీచ్ అయ్యాక ఎంట్రీ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రీలోనే మనకి ఒక పార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. లోపల కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఒక చిన్న జూ టైప్ అనేది కూడా ఉంటాయి. సో మనం పార్క్ అయితే ఎంట్రీ అయిపోబోతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వ్యూ చూస్తే ఇక్కడ చాలా ఎత్తైన ట్రీస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ చాలా ఎత్తుగా ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత కూల్గా ఉంటుందంటే క్లైమేట్ ఎంటర్ అవుతూనే అసలు ఏసీలో ఉన్నట్టే ఉంటుంది. సో మా బ్రదర్స్ అయితే ఫస్ట్ కేక్స్ కట్ చేసేద్దాము, బర్త్డే సెలబ్రేట్ చేసేద్దాం అన్నారు. సో మేము ఇంకా మంచి స్పాట్ వెతకాలి లోపలికి వెళ్ళి. నా హస్బెండ్ అండ్ నా బ్రదర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ కట్ చేయాలి ప్లేస్ అనేది. సో ఎక్కడ చూసినా బాగా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది నేచర్. సో నేనైతే ఎక్కడైనా ఓకే అన్నాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఐ లవ్ హాస్లీ హిల్స్ అని ఉంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫొటోస్ తీసుకొని ఒక మెమరబుల్గా పెట్టుకుంటున్నారు. ఫైనలీ ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కేక్ కట్ చేసేకి. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. కోతులు అయితే మిందికి వస్తున్నాయి. సో ఇంకా పాలు తాగి నా కొడుకు అయితే ఫుల్ షార్ప్ అయిపోయాడు. चुप लेता है जी आगे देख लेंगे. ఫ్రెండ్స్ ఇక్కడ పార్క్ లోపల కూడా కొన్ని రిసార్ట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే కొంతమంది బుక్ చేసుకుని ఇక్కడ స్టే చేస్తారు 1-2-3 డేస్. సో ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. సో మేమైతే ఇక్కడే ఈ రిసార్ట్స్ కొంచెం పక్కనే మేమైతే కేక్ కట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది అయితే ఒక చాలా మెమరబుల్గా అయిపోయింది. థ్యాంక్స్ టు మై బ్రదర్స్. సో వాళ్ళే ప్లాన్ చేశారనమాట సో అక్కడ సెలబ్రేట్ చేయాలి అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డే ఆఫ్ మైన్. సో ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయిపోయాక ఇంకేముంది, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద హాస్లీ హిల్స్. సో ఇంకా నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను. ఫుల్ అండ్ ఫోకస్గా నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూసారా మేము కేక్ కట్ చేసిన చోటు ఇది. సో ఇక్కడ కొంచెం ముందరలోనే మనకి ఒక హైయెస్ట్ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. హైయెస్ట్ ఏం కాదు, దీనికన్నా హైయెస్ట్ ఒకటి ఉంది, ఇంకా నేను వీడియోలో చెప్తాను. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు ఒక మంచి వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఒక చిన్న జూ టైప్ లాగా ఉంది అని. సో నేనైతే ఫైజ్ని పిలుచుకొని వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ చూసారా పీకాక్స్ అని, ఇంకా డీర్స్, కొన్ని ర్యాబిట్స్ అండ్ క్రొకొడైల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. సో నా కొడుకైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాడు.
ముట్టుకోవాలి అన్నట్టు వాడు పట్టుకుంటున్నాడు అండ్ భయపడుతున్నాడు కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంది సేమ్ పార్క్లో. పిల్లలకి అంటే ఇక్కడ ఉయ్యాల ఇంకా స్లైడ్ ఇలాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఆడుకునేకి. నేను నా కొడుకైతే బాగా ఎంజాయ్ చేశామన్నమాట. ఇంకా నేను బర్త్డే స్పెషల్ కాబట్టి నా హస్బెండ్ శారీ గిఫ్ట్ చేశారు. సో నేను అదే శారీ కట్టుకున్నాను. అండ్ నిజంగా ఇది చాలా డిఫికల్ట్, నాకు శారీ క్యారీ చేసేది ఇష్టమే కానీ డిఫికల్ట్ అనమాట. సో ఇంకా సరేలే ఎలాగోలా ఇంకా క్యారీ చేద్దాం, వన్ డే కదా స్పెషల్ మూమెంట్కి కట్టుకోవాలని కట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఈ పార్క్లో నుండి ఇంకొంచెం ముందర వెళ్తే మనకి మానస సరోవర్ అని ఒక చిన్న లేక్ అనేది ఉంది. సో అక్కడ బోటింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. అవి చూద్దాం పదండి. ముందు ఇక్కడ బోటింగ్ అనేది లేదు. సో రీసెంట్ టైమ్స్ నుంచి ఇది స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ చూసారు కదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే కొంతమంది బోటింగ్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో మేము కూడా ఇక్కడ బోటింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. సో ఇంకా వేరే వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు. ఇంకా మా టర్న్ వచ్చే వరకు మేము పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఫైనలీ మా టర్న్ అయితే వచ్చేసింది. ఇంకా బోటింగ్ అయితే ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ ఫ్రెండ్స్. సో మేమైతే నేను మా హస్బెండ్ ఇంకా మా 2 బ్రదర్స్ అందరూ బోటింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. బాబుకి అయితే టికెట్ తీసుకోలేదన్నమాట. సో ఇంకా స్టార్ట్ చేసుకుంటా ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మనం చిట్ చాట్ చేసుకొని సో చాలా జాలీగా అయితే టైం అనేది గడిచిపోయింది. సో మెమరబుల్ టైం అన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా బోటింగ్ అయిపోయాక ఇంకా లేక్ వ్యూ పక్కనే మనకు ఒక స్టడీ సెంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏముంది, ఏం స్టడీ సెంటర్, ఏం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇది ఒక మ్యూజియం టైప్ లాగా ఉందన్నమాట. సో హాస్టల్స్లో ఉండే యానిమల్స్ గురించి అంటే దాని ట్రీస్ సో పురాతన కాలం నుండి ఏవేవి ఉన్నాయి సో ఇలాంటివన్నీ గ్యాదర్ చేసి ఒక మ్యూజియం లాగా పెట్టారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు కొన్ని చిరుతపులు అంట, ఇంకా బియర్స్ అంట, ఇంకా థింగ్స్ గురించి వస్తే వుడ్స్ ఎన్ని టైప్స్, ఎర్రచందనము ఇలాంటివి, ఇంకా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి. సో ఆల్ డీటెయిల్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూడబోయేది హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ హార్స్లీ హిల్స్. సో ఇది ఇక్కడ వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ హార్స్లీ హిల్స్ పైన. సో ఈ హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ హార్స్లీ హిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఇది హార్స్లీ హిల్స్ లో హైయెస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. సో ఫ్రెండ్స్ అక్కడ వ్యూ చూసారు కదా, క్లౌడ్స్ అన్ని కిందకు వచ్చేసేట్టున్నాయి. సీరియస్లీ ఎందుకు ఇది ఆంధ్ర ఊటీ అన్నారు ఇప్పుడు నాకు తెలిసింది. యూ కెన్ సీ దేర్ చూడండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు హైయెస్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను.
ఇక్కడ మీరు చూడొచ్చు మేము ఎంత ఎత్తులో ఉన్నామని. ఇక్కడ సరౌండింగ్ చూస్తే చాలా ఊర్లు మొత్తం కలిపినా కూడా ఒక చిన్న వ్యూ లాగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద కొండలు, ఊర్లు అన్నీ ఇక్కడి నుంచి ఒక చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా వింటర్ సీజన్లో అయితే ఇక్కడైతే స్నోతో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే అన్నమాట ఇక్కడ ఆంధ్ర ఊటీ అని దీనికి పేరు వచ్చిండేది. ఇక్కడ చూసారు కదా మీరే ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. సో ఆల్ ఓవర్ కంప్లీట్ మనకి వ్యూ అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మేము వ్యూ పాయింట్ చూసుకొని అలా ముందుకు వస్తూనే ఇక్కడ అడ్వెంచరస్ జోన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ అడ్వెంచర్ గేమ్స్ అనేవి ఉంటాయి. సో పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరికీ రిలేటెడ్ గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ క్లైంబింగ్, ఆరో షూటింగ్, బైక్ రేసింగ్ ఇలాంటివి మల్టిపుల్ గేమ్స్ అనేవి ఉంటాయి. సో అడ్వెంచరస్ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇక్కడ క్రేజీగా ఉంటుందన్నమాట ఆడేకి. సో మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము. ఆల్మోస్ట్ అంత క్రౌడ్ అయితే లేరు అప్పటికి. సో ఇప్పుడు గేమ్స్ అయితే మేమేం ఆడలేదు, జస్ట్ వ్యూ ఇది ఎక్స్ప్లోరింగ్ చేద్దామని ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే పెద్దవాళ్ళకి చూసాం కదా అడ్వెంచరస్ గేమ్స్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక చిన్న మినీ గేమ్ జోన్ లాగా ఉంటుంది. సో అంటే వాళ్ళ ఏజ్కి రిలేటెడ్ గేమ్స్ అనేవి అక్కడ వాళ్ళు ఆడచ్చు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాక నాకైతే చాలా ఆకలి అయిపోయింది. సో మేమైతే విఎస్ఆర్ వైన్ హోటల్కి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ చూసారా కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ కాటేజెస్ రేట్ పర్ డే 4000 అనమాట. సో డిపెండ్స్, వేరీస్గా ఉంటాయి కూడా, తక్కువలో కూడా దొరుకుతాయి మాకి. సో ఎంటర్ అవుతూనే ఒక మంచి వ్యూ అయితే కనిపించింది హోటల్ది. అండ్ నేనైతే చాలా ఆకలిలో ఉన్నాను, బాగా తినేయాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇలా వెళ్తుంటే ఇక్కడైతే కొంతమంది ఫోటో షూట్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ మ్యారేజ్ కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అనేవి ఉంటాయి కదా. సో అవి జరుగుతున్నాయి. సో నేను అది చూడగానే ఇంకా మా మ్యారేజ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా ఇక్కడే జరిగిందనమాట. సో నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ద ఫన్నీ మూమెంట్స్, స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా, క్రేజీ థింగ్స్, ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి అనమాట. సో అవి నేను హస్బెండ్తో చెప్పుకొని డిస్కస్ చేసుకొని కొంచెం కాల్ బ్యాక్ చేశాను నా మెమరీస్ అన్నీ. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్లో వెళ్దాం పదండి ఫ్రెండ్స్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్ ఇన్ హార్స్లీ హిల్స్. ఎంట్రీలో ఇంకా అంబియన్స్ అయితే ఓకే బాగున్నాయి ఇక్కడ. సో ఎంటర్ అవుతూనే మనం ఇంకా ఆర్డర్ చేసేకి మెన్యూ అంతా తిప్పుతాము. దానికన్నా ముందు పద్ధతి ప్రకారం ఫొటోస్ అనేది తీసుకోవాలి. సో మేమంతా ఒక గ్రూప్ ఫోటో, గ్రూప్ వీడియో తీసుకున్నాం అన్నమాట. మేమైతే స్టార్టర్స్లో డ్రాగన్ చికెన్ అండ్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాము అండ్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. కాంప్లిమెంటరీగా వీళ్ళు ఒక సూప్ ఇచ్చారు. నిజంగా టు బి ఫ్రాంక్ నాకైతే ఫుడ్ అస్సలు నచ్చలేదు. స్టార్టర్స్ అయితే ఓకే. సో ఇలా నచ్చని ఫుడ్ తినేసి ద మెయిన్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసాము. సో ఇదే అన్నమాట, దీన్ని గాలిబండ అని ఫేమస్ ఇక్కడ హార్స్లీ హిల్స్లో. సో ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్, వింటర్లో ఒక నంది హిల్స్లో మనం చూస్తాం కదా వ్యూ, అలాగే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ సన్సెట్ పాయింట్ అయితే ద బెస్ట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫోటో షూట్స్ ఈ సన్సెట్ పాయింట్ కోసమే వస్తారు చాలామంది, అంటే కపుల్ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి. సో ఇక్కడ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మస్ట్ విజిట్. సో హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.